హలో ఎవ్రీవన్. చాలామంది పేరెంట్స్ చిన్నపిల్లలకి పాలు తాగితే కాల్షియం వస్తుంది, పాలు తాగండి వాళ్ళు అవి పాలు తాగినంత వరకు సతాయిస్తూనే ఉంటారు. పేరెంట్స్ ఆ పిల్లలు పాలు తాగినంత వరకు అసలు వదిలిపెట్టరు వాళ్ళని. అసలు పాలల్లో కాల్షియం లెవెల్ ఎంత ఉంటుంది అనేది తెలుసా మీకు? మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ ప్రకారం చూసుకుంటే పాలల్లో ఉండే కాల్షియం లెవెల్ ఎక్కడో 10th ప్లేస్లో ఉంటుంది. అసలు కాల్షియం లెవెల్ అనేది దేంట్లో ఎక్కువ ఉంటుందో మీకు ఈ వీడియోలో చెప్తాను. ఐఎమ్ డాక్టర్ రోహిణి, హోమియోపతి డాక్టర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమియోపతి క్యూర్. 99% ఆఫ్ కాల్షియం అనేది మన బాడీలో ఎక్కువ ఉండేది బోన్స్ అండ్ టీత్లో. ఈ ఎముకలు గట్టిపడడానికైనా స్ట్రాంగ్గా మన జీవితకాలం స్ట్రాంగ్గా ఉండాలన్నా ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. మన దవడలు, మన పంటి పైన ఉండే ఎనామెల్ అండ్ మన యొక్క పళ్ళు స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ కాల్షియం అనేది ఎంతో అవసరం. దీని ప్రకారం మన యొక్క కాల్షియం లెవెల్స్ మన యొక్క సౌత్ ఇండియన్ ఫుడ్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది నువ్వులు, తర్వాత కరివేపాకు, ఆ తర్వాత మునగాకు, తర్వాత తోటకూర, తర్వాత రాగులు. ఇవన్నీ దాటిన తర్వాత ఎక్కడో 10వ ప్లేస్లో ఈ పాలు అనేటివి ఉన్నాయి. ఎప్పుడు కూడా మీ పిల్లలు అనేది ఫస్ట్ రావాలనే కోరుకుంటారు కదా, 10th రావాలనేమి కోరుకోరు కదా. సో ఎప్పుడైనా పిల్లలు పాలు తాగనంటే ఫోర్స్ చేయొద్దండి. దాని బదులు ఈ నువ్వులు లేదంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఇవ్వండి, వాళ్ళకి హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.